లేని భారతదేశంలో మేము ఎట్లా బతకాలా? మాకి మా పైన రాత్రి అయినా మా మీద దాడి జరగవచ్చు కదా, మాకు రక్షణ ఏముంది? నా భర్తకి న్యాయం చేస్తారా చేయాలా ఈ భారతదేశంలో? నా భర్తని ఇంత న్యాయంగా పొడిచి చంపినాడు. నా భర్త డ్యూటీకి పోయొచ్చతోని మాది కొడుకురా నువ్వు అని నా ఇంటి ముందనే చంపేసినారాడా. నా భర్త ఎక్కడ పోడు, ఎవరికో ఏ అన్యాయం చేయలేడు. కావాలంటే కన్నులు మొత్తం కనుక్కున్నది నా భర్త గురించి. నా భర్త ఎవరికి అన్యాయం చేసలేడు. నా భర్త ఇంట్లో చిన్న పిల్లగాళ్ళగా ఉంటాడు, బయట ప్రతి వాళ్ళకి మర్యాద ఇచ్చినాడు. మాది వండక పుడితే చంపేశారా నా భర్తని? మాది పుట్టుక పుట్టితే చంపేశారా? మాది కొడుకు నువ్వు అని అన్యాయంగా చంపేసినారు. ఆయన ఎందుకు చచ్చిపోతున్నాడు కూడా ఆయనకి తెలియకుండా చచ్చిపోయినాడు. నా భర్త నాకొక మాట కూడా చెప్పకుండా చనిపోయినాడు. నేనేం చెయ్యాలా? ఇంత అన్యాయమైన బతుకొస్తుందని నేను అనుకోలేను. నా భర్తని ఇంత అన్యాయంగా పొడుస్తాను అనుకోలేను. ఇంత అన్యాయంగా నా భర్త గొంతు కోశాడు వాడేస్తారు అనుకోని మేము అసలు అనుకోలేము. శవాన్ని తెచ్చి మా చేతులలో పెట్టినారు వాళ్ళు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తారు. చంపి మా చేతికి శవాన్ని ఇచ్చినారు. నా మధ్యని కొట్టి పాడేసినాడు. నా మధ్యని కొట్టి పాడేసిన భర్తని చంపేసినారు. ఇంత అన్యాయమైన సాగు ఎవరికి సాగకూడదు.